హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి శామగడ్డ కోడిగుడ్ల పులుసు. శామగడ్డలను ఎగ్స్ను ఉడికించుకొని కడాయి పెట్టి ఆయిల్ యాడ్ చేసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపులు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ పులుసు అనేది చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని టమాటాలను యాడ్ చేసి ఫ్రై చేయాలండి. టమాటాలు ఉడికినాక కొంచెం మనం స్మాష్ చేసుకోవాలండి. అందులోనే పసుపు, కారం, సాల్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసినాక ఈ ఉప్పు కారాలు కలిసేటట్లు కలుపుకొని నానబెట్టుకున్న చింతపండు పులుపుని అనేది యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుపులో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉలిసి పెట్టుకున్న చామదుంపలు, గుడ్లను యాడ్ చేసుకోవాలండి. ఇవనేవి మంచిగా ఉడికించుకుంటే మన గ్రేవీ తగ్గట్టుగా ఉడికించుకుంటే చాలండి. చాలా టేస్టీగా చాలా బాగా అయితే కుదురుతుందండి. చామగడ్డల కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్